రాజ్ కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనం ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలూ గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. ఆల్రెడీ ఓటీటీ సంస్థలు నిర్మాతలతో చిన్న సైజ్ ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. ఇది చాలదన్నట్లు తాజాగా మరో గేమ్ కూడా మొదలుపెట్టారు డిజిటల్ రూరల్స్. పెద్ద సినిమాతోనే ఆ ఆట మొదలు పెడుతున్నారు. ఆ సినిమా ఓటీటీ డీల్ అయిపోయినట్లే అనిపిస్తుంది, కానీ దాని వెనుక చాలా పెద్ద ప్లానింగ్ ఉంది. మరి ఓటీటీ సంస్థలు ఆడుతున్న ఆ న్యూ గేమ్ ఏంటో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? స్టార్ హీరోల సినిమాలకు ఓటీటీ డీల్స్ ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 100 కోట్లు ఇచ్చి మరీ తీసుకుంటున్నారు. తాజాగా పెద్ద సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. దీనికి భారీ రేట్ ఇచ్చినట్లే ఇచ్చి చిన్న మెలిక పెట్టింది ఓటీటీ సంస్థ. ముందు ఓ నామినల్ అమౌంట్కు రైట్స్ తీసుకొని సినిమా రిజల్ట్ను బట్టి తర్వాత రేట్ ఫిక్స్ చేయనున్నారు వాళ్ళు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పెద్ద సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. పైగా టీజర్ విడుదలైన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రస్తుతం నైట్ షూట్లో బిజీగా ఉన్నారు చరణ్. మీర్జాపూర్ ఫేమ్ దివ్యందు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇన్నాళ్లు ఓటీటీ డీల్ అంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కేవలం ఎన్ని రోజులకు డిజిటల్లో వస్తుందనే దానిపై ఆధారపడి ఉండేది. అందుకే నిర్మాతలు కొన్నిసార్లు ఎర్లీ విండోకు వెళ్లేవాళ్లు. అంటే చెప్పిన టైం కంటే ముందే అన్నమాట. అలా చేస్తే ఓటీటీ రైట్స్ ఇంకా పెరుగుతాయి. కానీ పెద్ద సినిమా నుంచి ఓటీటీ సంస్థలు కూడా కొత్త గేమ్ షురూ చేస్తున్నాయి. పెద్ద సినిమాను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ 110 కోట్ల బేస్ ప్రైస్ కు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి ఈ అమౌంట్ కోట్ చేసింది. రేపు సినిమా హిట్ అయితే ఆ రేట్ ఇంకా పెరుగుతుంది. ఫలితం తేడాగా ఉంటే ఆ రేట్ అలాగే ఉంటుంది. ఇకపై అన్ని పెద్ద సినిమాలకు పెద్ద రూట్ ఫాలో అవ్వాలని చూస్తున్నాయి ఓటీటీ సంస్థలు. రిజల్ట్ను బట్టి రేట్ అంటే నిర్మాతలకు ఓటీటీ కష్టాలు డబుల్ అయినట్లే. హరిహర వీరమల్లు రిలీజ్ విషయంలో సస్పెన్షన్ కు తెరపడింది. జూన్ 12 రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. దీంతో నెక్స్ట్ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది తెలుసుకునేందుకు పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. హరిహర వీరమల్లు రిలీజ్ కు కొత్త డేట్ లాక్ చేసింది మూవీ టీమ్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నెక్స్ట్ మంత్ లో భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు డేట్ లాక్ చేసింది. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కాస్త ఎక్కువ టైం తీసుకొని క్వాలిటీ అవుట్పుట్ తో ఆడియన్స్ ముందుకు రావాలన్న ఆలోచనతో కొత్త డేట్ ను ఫిక్స్ చేసింది యూనిట్. జూలై 25న హరిహర వీరమల్లు రిలీజ్ కు డేట్ లాక్ చేశారు వీరమల్లు మేకర్స్. ఆల్రెడీ అదే టార్గెట్ తో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ పెంచారు. అన్ని పనులు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయటంతో ఈసారి రిలీజ్ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్న కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్. పవన్ కళ్యాణ్ నటించిన తొలి పీరియాడిక్ మూవీ కావటం, పవన్ పొలిటికల్ విక్టరీ తర్వాత వస్తున్న తొలి సినిమా కావటంతో హరిహర వీరమల్లు మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గ అవుట్పుట్ ఇచ్చేందుకు డే అండ్ నైట్ కష్టపడుతోంది మూవీ టీం. ఇప్పటికే చాలా ఆలస్యం కావటంతో ఫ్యాన్స్ లో కాస్త నిరాశ కనిపిస్తోంది. కానీ ఆఫ్టర్ రిలీజ్ అన్ని లెక్కలు మారిపోతాయన్న నమ్మకంతో ఉంది మూవీ టీం. ముఖ్యంగా పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు కథ మీద నమ్మకంతో బిగ్ హిట్ గ్యారంటీ అని గట్టిగా చెబుతున్నారు మేకర్స్. రాజమౌళికి హిట్లున్నాయి, కానీ సరైన ప్లానింగ్ ఉండదంటారు. క్వాలిటీ మత్తులో పడి చెప్పిన టైంకు ఒక్క సినిమాను కూడా తీసుకురారనే పేరు రాజమౌళికి ఉంది. మహేష్ బాబు సినిమాతో ఆ పేరు చెరిపేసుకోవాలని చూస్తున్నారు దర్శక ధీరుడు. దానికోసం సపరేట్ ప్లానింగ్స్ చేస్తున్నారు. అది చూసి ఆయన డై హార్డ్ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు. 2022లో RRR విడుదలైన తర్వాత నెక్స్ట్ సినిమాకు ముహూర్తం పెట్టడానికే 2.5 ఏళ్లు తీసుకున్నారు రాజమౌళి. అది ఆయన స్టైల్. అదే సమయంలో మిగిలిన దర్శకులు కనీసం 2 సినిమాలు చేస్తారు. కానీ జక్కన్న మాత్రం ఒక్క సినిమా కోసమే కావాల్సినంత టైం తీసుకుంటారు. ప్రస్తుతం ఈయన మహేష్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. SSMB 29 షూటింగ్ కొన్ని రోజులుగా హైదరాబాద్లోనే జరుగుతుంది. ఇక్కడే అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు జక్కన్న. మహేష్ సినిమా విషయంలో స్టైల్ మార్చేశారు రాజమౌళి. ఓ షెడ్యూల్ జరుగుతున్నప్పుడే ప్లానింగ్ అంతా పూర్తి చేస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఓవైపు వారణాసి సెట్ వేస్తూనే మరోవైపు కెన్యా షెడ్యూల్ ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో
కాశీ సెట్ కోసం 40 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇక్కడే నెల రోజులకు పైగా షూట్ ప్లాన్ చేస్తున్నారు. దీనికంటే ముందే జులై అంతా కన్యాలో షూట్ చేయనున్నారు యూనిట్. ఆ తర్వాత వారణాసి సెట్లు భారీ షెడ్యూల్ మొదలు కానుంది. 2026 సమ్మర్ నాటికి టాకీ పూర్తి చేయాలని చూస్తున్నారు రాజమౌళి. 2027 సమ్మర్కు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీలైతే 2 హీరోయిన్లు, కుదిరితే 3 హీరోయిన్లు అనే కాన్సెప్ట్ మీద వెళ్ళిపోతున్నారు మన హీరోలు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ మాత్రం ఫుల్లుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే చిరంజీవి నుంచి స్టార్ట్ చేసి చిన్న హీరోల వరకు అంతా సినిమాలో కనీసం 2, కుదిరితే 3 హీరోయిన్లు కావాలంటున్నారు. టాలీవుడ్లో ఇదే ట్రెండ్ ఇప్పుడు. సినిమాల్లో కథ ఉన్నా లేకపోయినా గ్లామర్ అయితే ఉండేలా చూసుకుంటున్నారు మన హీరోలు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజాసాబ్ సినిమాలో 3 హీరోయిన్లు నటిస్తున్నారు. ఓవైపు మాళవికా మోహనన్, మరోవైపు నిధి అగర్వాల్, ఇంకోవైపు రిద్ది కుమార్. ముగ్గురే. రాజాసాబ్లో భయంతో పాటు అందానికి కూడా డోకా లేదంటున్నారు మారుతి. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో కూడా 3 హీరోయిన్లున్నారు. కాంతారా ఫేమ్ సప్తమి గౌడతో పాటు వర్ష బొల్లమ్మ, స్వస్తిక విజయ్ నటిస్తున్నారు. ఇందులో గ్లామర్ డోస్ కాదు కానీ కథకు అవసరమైన 3 బ్యూటీస్ను తీసుకున్నారు వేణు శ్రీరామ్. ఈ సినిమా జులై 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ హీరోగా కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న సినిమాలో అషికా రంగనాథ్ ఓ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. మరో హీరోయిన్గా కేతికా శర్మ పేరు పరిశీలిస్తున్నారు. అలాగే చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలో నయనతార మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా క్యాథరిన్ త్రెసా మరో హీరోయిన్గా కనిపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150లో స్పెషల్ సాంగ్ కోసం ముందుగా క్యాథరిన్నే అనుకున్నా అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పుడు కలిసింది. వరుస ఫెయిల్యూర్స్ తో కష్టాల్లో ఉన్న పూరి జగన్నాథ్ అప్కమింగ్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన రెగ్యులర్ స్టైల్ను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఓ లెక్క, ఇక నుంచి ఒక లెక్క అన్నట్టుగా ఉంది పూరి తీరు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. లైగర్, డబుల్ స్మార్ట్ సినిమాలు ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్న పూరి ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలన్న కసితో కష్టపడుతున్నారు. అందుకే తన రెగ్యులర్ స్టైల్ను పక్కకు పెట్టి కొత్తగా ట్రై చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ సేతుపతితో సినిమా ప్రకటించిన డాషింగ్ డైరెక్టర్ ప్రీ ప్రొడక్షన్ టైంలో కొత్తగా కనిపిస్తున్నారు. గతంలో ఏ సినిమా విషయంలో కూడా పూరి తన స్క్రిప్ట్ను మరో రచయితతో డిస్కషన్ చేసినట్టుగా కనిపించలేదు. కానీ పూరి సేతుపతి సినిమా కథను లెజెండరీ రైటర్ విజయేంద్ర ప్రసాద్తో డిస్కస్ చేశారు. ఆయన ఇన్పుట్స్ కూడా తీసుకున్నారు. స్క్రిప్ట్ ఫైనల్ చేయటం నుండి ఆర్టిస్ట్ సెలక్షన్ వరకు ప్రతి స్టెప్ చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో టబు, దునియా విజయ్ నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. తాజాగా ఈ లిస్ట్లో సంయుక్త మీనన్ కూడా యాడ్ అయ్యారు. మంచి నటులుగా పేరు తెచ్చుకున్న వారికి అవకాశం ఇస్తూ ఉండడంతో ఒక్క అప్డేట్తో అంచనాలు డబుల్ అవుతున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్లో హీరోయిజం అన్న మాటకు అర్థం మారిపోతుంది. పాజిటివ్, నెగిటివ్ అన్న రూల్స్ పక్కన పెట్టి లీడ్ రోల్ ఏదైనా చేసేందుకు రెడీ అంటున్నారు టాప్ స్టార్స్. అప్కమింగ్ సినిమాలో టాప్ స్టార్స్ కూడా నెగిటివ్ రోల్స్లో కనిపించబోతున్నారు. కుబేరా సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు కింగ్ నాగార్జున. ఇన్నాళ్లు కూలీ సినిమాలో నాగ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ప్లే చేశారన్న టాక్ వినిపించింది. కానీ ఈ విషయంలో క్లారిటీ ఇచ్చిన కింగ్ తాను పూర్తిగా నెగటివ్ రోల్లో కనిపించబోతున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. నాగ్ మాత్రమే కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా పూర్తి స్థాయి నెగటివ్ రోల్ చేస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న వార్ 2 సినిమాలో విలన్ గా కనిపించబోతున్నారు తారక్. అయితే పేరుకు విలన్ అయినా హృతిక్తో సమానమైన పాత్రలోనే కనిపించబోతున్నారు. టాప్ స్టార్స్ మాత్రమే కాదు, యంగ్ హీరోస్ కూడా ఛాన్స్ వస్తే తమలోని విలనిజాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే విలన్ గా మెప్పించారు కార్తికేయ. తర్వాత అజిత్ హీరోగా తెరకెక్కిన వలిమై సినిమాలోనూ నెగిటివ్ రోల్లో నటించారు ఈ యంగ్ హీరో. రానా దగ్గుపాటి కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా విలనిజం చూపిస్తున్నారు. బాహుబలితో పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటిన రానా రీసెంట్ గా వేట్టయాన్లో రజనీకాంత్ తో తలపడే పాత్రలో కనిపించారు. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా, బొబ్బర్లైనా, తెల్ల శనగలైనా, నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.